చుట్ట నోట్లో పెడితే సంది తీస్తే సందు. రే ఊర్లో అందరికి ఇళ్ల పట్టాలు పంచిపెట్టాం కదా, ఏమనుకుంటున్నారు? ఈ పట్టాల మీద తిరిగేవాడికి ఇళ్ల పట్టాలు అన్ని నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. సరే గాని ఈ వెంకట్రావు గారు ఏంటి, నేను ఇంట్లో లేనప్పుడే వచ్చి ఏదో సమస్య అని చెప్పని అంటున్నాడంట. వాడు ఇంట్లో లేనప్పుడల్లా నువ్వు వెళ్తున్నావు అంట, అదే సమస్య అని చెప్పడానికి వస్తున్నాడు. కాదే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ తిరిగే బదులు ఊర్లో మీ జనాల కోసం ఏదైనా కనిపెట్టచ్చు కదా. ఊరి జనాలనే కనిపెట్టాడు కదా. ఏంట్రా నువ్వు ఇలా ఇగో ప్రతిసారి ఇగో మాకు లేడీస్ వచ్చి వాళ్ళు మమ్మల్ని చీ అనడం చేదరించుకోవడం ఇవన్నీ కాకుండా ఇవాళ మా కోసమే పుట్టిన ఒక ఇద్దరు లేడీస్ వస్తున్నారు. ఇటు పక్కన నించుంటే ఎవరి కోసం వచ్చారో తెలుస్తుంది. మీరు కొంచెం ఇటండి. అదేంటండి పాపం ఉండేవండి ఇక్కడ. మీకు కంఫర్ట్ ఉందా? చాలా. సరే ఇంకెందుకు అటే నుంచోండి అవతల పక్క. బావా చెప్పరా ప్రియా, నన్ను వదిలేసి ఎందుకు ఇక్కడ వచ్చావు? నేను వదిలేసి వచ్చానా? నీ కోసం 10 కిలోమీటర్లు వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశాను తెలుసా? దానికి 10 కిలోమీటర్ ఎందుకు? ఇక్కడ ఉందిగా. పొట్ట కాదు ప్రియా, పొట్టది. అది నాలా నీతిగా నిజాయితీగా ఉంటే ఇలాంటి అందమైన అమ్మాయిలు మనకు పడతారన్నమాట. యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ నాకు ఇచ్చారు, మీకు ఇవ్వాల్సిందే. ఇవాళ సెట్ లో ఉన్న వాళ్ళందరూ జెలస్ ఫీల్ చేయలేండి. మనం మీరు అందరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే బొక్క కొరుకుతారు కదా, మనకు కూడా మరి ఒకటి. ఆల్రెడీ ఇక్కడ ఏలుక కోరుకున్నట్టు ఉంది, మరి నేను ఎందుకు? చూసారా, ఆవిడ ఇటు సైడ్ చూడలే, అటు ఎలుకంది, ఇటు చూస్తే పందికొక్క అనేది. ఎంత అందమైన అమ్మాయితో ఊర్లో తిరుగుతుంటే ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు? అదే ఇంత అందమైన అమ్మాయి నీతో తిరుగుతుంది ఏంటా అనుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మేమిద్దరు ఉండడం ఎలా ఉంది? పందుల పెంపకం కార్యక్రమం మధ్యలో ఫ్యాషన్ షో వచ్చినట్టుంది. చూసా, నీ పెంపకం మధ్యలో ఫ్యాషన్ షో అంటున్నాడు. కలిపేసేటి. సరే వీళ్ళిద్దరు కాదు, అసలు పెంపకాలు 2 ఉన్నాయి, పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మాస్టర్ వీళ్ళిద్దరితో రావాల్సింది మీరు వీళ్ళిద్దరితో వచ్చారు. రోజు వాళ్ళతో ఉండి ఉండి బోర్ వచ్చి వీళ్ళతో వచ్చా. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటారు, ఇంకా బోర్ ఉంది. ప్రదీప్, మా అంద చందాలని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకొంచెం చందాలు వేసుకునైనా సరే అందాలేవో తెచ్చి పెట్టాలనిపిస్తుంది. హలో, వెంకటేష్ నన్ను ఊర్లో చూసి నా వెనక పడుతున్నాడు, చచ్చిపోతా అంటున్నాడు. వెంకటేష్ గారు మన కరోనా వచ్చింది కదా, మీకెలా తెలుసు? అదే అనుకుంటున్నాను. నాటికి టేస్ట్ ఎప్పుడు పోయిందా అని. అప్పటి నుంచే టేస్ట్ పోయి ఉంటది. సర్లే ఇవన్నీ చెప్తున్నారు కదా, నెక్స్ట్ టైం ఎంట్రీస్ లో వీళ్ళతో రండి, మేము రాము. ఏంటి ఎంట్రీలో కూడా ఉండరా? ఇంకా ఎపిసోడ్ లో ఉండక ఎంట్రీ స్కిట్ లో ఉండక. ఓకేరా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నుంచి మీరే మాతో ఉండాలి రోజు. చాలా కష్టం. ఎందుకు? చాలా కష్టం. మాస్టర్ వద్దా? ఎందుకు వద్దండి? వద్దు మాస్టర్, మీరే చెప్పారు కదా చాలా బోర్ కొడుతుందని. వాళ్ళు, మీరు కాదు. నో మాస్టర్. గణేష్ మాస్టర్ ని తీసుకెళ్ళక పక్కన కూర్చోక వెళ్ళండి మాస్టర్, మెల్లగా వెళ్ళిపోండి. ఇంప్రెస్ చేయండి మాస్టర్. అక్కడికి వెళ్ళి ఆయన కుర్చీకి ఎసరు పెట్టారు కదరా మీరు ఇద్దరు కలిసి. ఖాళీ ఉంది, కూర్చోవచ్చా? మీరు నవ్వుతారా, నవ్వించాలా చెప్పండి. గణేష్ మాస్టర్ కి నవ్వక మాకు నవ్వక. ఏ పూర్ణ గారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారా, అక్కడే ఉంటారా? ఇంకేంటి విశేషాలు? టాస్క్ చేయాలి. కానీ నాకు నిన్నటి వరకు ప్రియా మీదకి చూపెళ్ళేది, కానీ ఈ రోజు వీళ్ళిద్దరిని చూశాక ఆవిడ మీదకి వెళ్తుంది. ఎందుకంటావు అలాగా? వాళ్ళు చేసిన పాపమా, వాళ్ళలో ఏదైనా లోపమా, వాళ్ళకి నా మీద కోపమా? కాదు, ఆవిడ అమాయకురాలు కాబట్టి నీ జోకులన్నీ వింటారు, వీళ్ళైతే లాక్ కొడతారు కదా. ఈ రోజు కింగ్స్ టీమ్స్ ఆ ఏజ్ లో తగ్గిన కాస్ట్యూమ్ లో వచ్చింది కదా. మీ పేర్లు ఏంటి? పెద్దరాడు చిన్నరాయుడు. మరి మా పేర్లు కనుక్కోరా? కనుక్కుంటానండి. మీ పేరు? లక్ష్మి. ఏది మన సూపర్ సినిమా లాలి గారు ఆ లక్ష్మే? పోనీ ఓలేట్ లక్ష్మే?
ఓన్లీ లక్ష్మి. ఓన్లీ లక్ష్మి. మేడం గారు మీరు? సిరి. సరే ఇప్పుడు పని చేద్దాం. వీళ్ళు ఊరు పెద్దలు, ఈ ఊరికి ప్రెసిడెంట్ గారు రైట్ హ్యాండ్. వీళ్ళు ఈ ఊర్లో ఉండే అందమైన అమ్మాయిలు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చాను, సో నేను ఈ ఊరు విషయాలన్నీ అడిగి తెలుసుకుంటాను అందరిని. మీ ఊరు గురించి మీరు మాకు చెప్పాలి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నేను ఉన్నా కదా, కళ్ళజోడిది అది కాదు. అదే చెప్పాలిగా. ఏట్రా 2 కండవాలు వేసావు? రాత్రి వెంకటలక్ష్మి దగ్గర మర్చిపోయా ఉంట కదా. నాదేనా? అవును, నువ్వెందుకు వెళ్ళావు వెంకటలక్ష్మి ఇంటికి? నీ కండవ తీసుకొద్దామనే. సరే, సుబ్బాయం ఏమంటుంది? మొహం పగులుద్దు అంటుంది. చలికాలం కదా, పగిలిద్దనే చెప్పు. నీకు చలికాలమే అందది. ఆ వెంకట్రావు కూడా అర్థం కట్టలేదురా, మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. మరి మీరు వాడి ఇంటి దగ్గర ఉంటే వాడు ఏ ఇంటికి వెళ్ళాలో తెలియక మీ ఇంటికే వెళ్ళాడు. ఇంటికి వెళ్తున్నాడా? ఊరికి కొత్తగా ఎవరో ఒక అతను వస్తున్నాడు. సూట్ కేసు ఎత్తుకొని రమ్మని చెప్పు. ఈ ఊర్లోనే మనం ఉండబోతున్నాం, సో ఊరు అన్ని గురించి తెలుసుకోవాలి. హలో, మంచిది. ఊరికి ప్రెసిడెంట్ ఇక్కడ. ప్రెసిడెంట్ అండి? బాబోయ్, మీరేంటి కలజోడెట్టారు, మీరేమవుతారు? మేము వాళ్ళకి రైట్ హ్యాండ్. కాదండి, ఈ ఊర్లో ఉందామని వచ్చామండి. ఈ ఊర్లోనే అండి? మీ ఆవిడ అండి? అవునండి, కొత్తగా అయిందండి పెళ్లి. ఊరు చివర తీసుకోండి ఇల్లు. ఊరు చివరా? ఎందుకండి? ప్రెసిడెంట్ గారు కాలక్షేపానికి ఊరు చివరకే ఎక్కువ వస్తుంటారు. అయ్యండి, మేము వచ్చాం, బస్ దిగామండి. రాత్రిపూట ఎవ్వరు లేరండి ఊర్లో. రాత్రులు ఎవ్వరు తిరగరండి, ప్రెసిడెంట్ గారు ఒక్కరే తిరిగేస్తుంటాడండి. అండి ఇప్పుడు ఏ ఇల్లు చూసినా తలుపులు లేవండి. అంత టైం మా ప్రెసిడెంట్ గారికి ఉండదండి. మీ తలుపు కొట్టడాలు అవతలాలు తీయటాలు ఇంత టైం ఎక్కడ ఉంటదండి? సర్లే గాని ఇల్లు ఎక్కడ తీసుకున్నారు? ఆ ఊర్లో ముందు ఉన్న అద్భుతాలు చూపించకుండా అడ్డు తిప్పుతారు ఏంటండి? మా ఊరికి అందగత్తెలండి వాళ్ళు. బాబోయ్, మా ఊరికే వరల్డ్ ఫేమస్ వాళ్ళు 2 హీరోయిన్లు. అందుక మీకు దూరంగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో పెద్ద ఆయన ఎవరండి? ఆయన కాటం రాయడండి, ఈయన కాట రాయడండి, ఈయన కాట రాయడండి. శోభలక్ష్మి ఏంట్రా ఏంటి సంగతులు? వచ్చేసింది విజయవాడ అసలు స్లాంగ్. విలేజ్ అని చెప్తారు కానీ అసలు ఇదే. మామూలుగా ఉండదు మరి. తెలుసులే. చెప్పండి ఏంటి? వీళ్ళు ఎవరండి? నీలా కాకుండా చాలా అందంగా ఉన్నారు. మీరెవరండి కొత్తగా కనిపిస్తున్నారు? ఈ ఊరికి వచ్చామండి కొత్తగా. మా ఇంటికి వస్తారా? అయ్యో భలేవారే సార్, మాకు ఇల్లు దొరికేసింది సార్. ఏంటి? మా ఇంటికి తీసుకెళ్తామండి. ఎప్పుడు నన్ను అడిగారా మా ఇంటికి వస్తారా అని? మిమ్మల్ని అడగపోయినా వస్తారు కదండి. ఏంటండి మీరు అలా అంటే అందరు చుట్టుపక్కల అన్న ఏ అంటున్నారు ఏంటండి? అది కాదు, అన్నని ఏ అంటున్నారా అన్న ఏ అంటారా అర్థం కావట్లేదండి. ముందు అన్న తర్వాత అన్నని. ఇప్పుడు మీ ఊరు చూపిస్తారా ఇల్లు చూపించమంటారా? మేము చూపిస్తున్నా. ఇదిగో ప్రెసిడెంట్ గారు మీరు ఆగండి. నువ్వు ఏంటి? ఏం లేదులే, వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఈ ఊరు చూపించండి సార్. ఆ పంపు చెట్టు పక్కకి అలాగే వెళ్తే గడ్డి వామ ఉంటది. అక్కడేముంటదండి? గడ్డి ఉంటది. ఎందుకండి? కాదు, ఇప్పుడు ఊరు దేవతలు దూరంగా ఉండి ఇల్లు దూరంగా ఉండి అసలు ఏంటండి మనంతా కామెడీకి ఇంత దూరంగా ఉండి చాలా కష్టం కదండి ఇదంతా. మీరు అడగండి మీకేం కావాలో. నేను విన్నానండి గేదెలు ఆటోమేటిక్ గా ఇంటి దగ్గరకు వచ్చి పాలిచ్చి వెళ్ళిపోతాయంట కదండి ఊర్లో. అవునండి, అసలు ప్రెసిడెంట్ గారిని చూస్తే పేడ కూడా వేస్తాయండి వెంటనే ఆటోమేటిక్ గా. కొత్త ప్రెసిడెంట్ గారు. ఏయ్, కొత్త ప్రెసిడెంట్ ఎవరు? నేనే ప్రెసిడెంట్. మీ ఊర్లో డాన్స్ ఉందా? అయ్య బాబాయ్, మీకు తెలీదా మేడం? మా పాప అమ్మ ఎరగొడేస్తండి డాన్స్. ముగ్గురు కలిపి ఒక డాన్స్ చేసి బాగుంటదేమో. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రమంటూ వచ్చాడు చాడే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే.
అయ్యో ఈ సోఫా ఎంత బాగుంది ఏంటి? ఏమో ఇక్కడ చూడడానికి బాగాలేదు, ఇలాగే షార్ట్ చాలా బాగుంది. అరే రైట్ హ్యాండ్ ఏంటి రైట్ తింటే నేను తినాలి లేకపోతే నువ్వు తినాలి? కాకొచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఏంటి? ఎత్తుకెళ్ళన్నా నువ్వు గద్దవి కాకిని కూడా తినేస్తావు. సాయంత్రం ఉంది. సాయంత్రం ఏముంది? నీతో సాయంత్రం అరేంజ్ చేసా. ఓన్లీ సింగింగ్. సింగింగేనా? నీతో సాయంత్రం సింగింగ్ సింగింగ్. ఏంటి సార్ మీ ఊరోళ్ళకి అంతా మొత్తం తెలిసిపోయింది మీ గురించి? ఏంటి మరి? యాక్చువల్ గా పాట అన్నది మీరు డాన్స్ చేశారు కానీ అన్నది సాంగ్ అది. సోగ్గాడే చిన్న నాయన ఒక్క పెట్టనైనా కొట్టలేదు.